వెల్కమ్ టు మానా విలేజ్. మీరు చూస్తే ఇదే ఇండియాస్ ఫస్ట్ విలేజ్, కొన్ని థియరీస్లో ఇండియాస్ లాస్ట్ విలేజ్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నూలు వస్త్రాలు, దారి పొడుగున ఇవే ఉంటాయి. ఇవి చాలా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. ఈ నది ఏంటో ఈ వీడియో ఇక్కడే పాజ్ చేసి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, నేను తర్వాత దాని డీటెయిల్స్ చెప్తా. మొత్తం అంతా నూలు వస్త్రాలే, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. ఊరంతా షాపింగ్ మాలే. పాపం చూడండి ఎంత ముద్దుగా ఉందో, సో క్యూట్ కదా. ఈ ఏజ్లోనే బిజినెస్ చేసేస్తుంది. ఇక్కడ మాత్రమే దొరికే ఒకే ఒక్క డ్రింక్ ఉంది, అదే అక్కడ క్యాన్ లో కనిపిస్తుంది కదా, ఆ రోజ్ డ్రింక్. గులాబ్ రెక్కలతో చేస్తారంట. సో అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, అదే స్పెషల్. ఒకసారి చూడండి దాని కలర్ కూడా. బాబాయ్ నేను టేస్ట్ చేసా, చాలా డిఫరెంట్గా ఉంది అది. ఇవన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాను. ఒక్కసారి ల్యాండ్స్కేప్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ల్యాండ్స్కేప్ మొత్తం. ఆ రూట్ కనిపిస్తుంది కదా, దానికి ఒక కథ ఉంది, అది కూడా ముందు చెప్తా. సో ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, అక్కడ ఒక చిన్న దూరంలో చూడండి చిన్న వాటర్ వస్తుంది, అదే సరస్వతి నది వాటర్ అనమాట. అక్కడ స్నానం చేయడానికి వచ్చిన జనాలు ఇల్లంతా. అదిగో మీకు కనిపిస్తుందిగా, అదే సరస్వతి నది. చాలా తక్కువ మంది కంట్లో మాత్రమే పడే నది, ఎందుకంటే ఇది ఎక్కడా కనిపించదు. ఈ నది చూడాలంటే ఇక్కడికి రావాలి. చాలామంది పైన స్నానాలు చేసేస్తున్నారు కదా, అస్సలు నిజంగా దగ్గర నుంచి సరస్వతి నదిలో స్నానం చేయాలి, కిందకి వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్ చూడండి ఎంత డేంజరస్గా ఉందో. ఈ రూట్ గుండా ప్రయాణం చేయాలి సరస్వతి నది దగ్గరికి వెళ్ళడానికి. లెఫ్ట్లో కనిపిస్తుందే మీకు సరస్వతి నది. ఇక్కడ నెమ్మదిగా ఈ గుట్టలు ఇవన్నీ దాటుకుంటూ ఆ నదిలో స్నానానికి వీళ్ళంతా వెళ్తుంది, అక్కడికే నదిలో స్నానానికి. ఎదురుగా కనిపిస్తున్న వీళ్ళంతా స్నానాలు చేసి రిటర్న్ వచ్చేవాళ్ళు. అక్కడ ఉన్నది చాలా చిన్న దారి. ఆ దారి ఎలా ఉంటుందంటే చిన్నది మిస్ అయితే ఇంకా నదిలో పడిపోతాం, అంత చాలా చిన్న దారి అనమాట. అందుకే ఒకళ్ళు వెళ్తుండగా ఇంకొకరు రాలేరు, అందుకే వీళ్ళు ఆపి వెళ్తున్న వాళ్ళు వదిలేరు. ఈ గ్యాప్లో చూడండి ఈ బుట్ల వాళ్ళు డోలీ బ్యాచ్ లాక్కి వెళ్ళిపోతున్నారు ఎవరు. యాక్చువల్గా ఇది ఇండో టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. బద్రీనాథ్ నుంచి కేవలం 3 నుంచి 5 కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ ఎస్పెషల్ ఏంటంటే ఒక సుందరమైన హిమాలయాలులో మధ్యలో ఉండే ఒక చిన్న గ్రామం. బొటియా తెగకు సంబంధించిన మనుషులు ఇక్కడ నివసిస్తుంటారు. వాళ్ళ వృత్తి నూలు వస్త్రాలు. సో ఫైనల్గా ఇవన్నీ చూసుకుంటూ మనం సరస్వతి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే సరస్వతి దేవి నది స్నానాలు చేసుకోవడానికి మనకు పాసిబుల్. చూడండి ఆ సరస్వతి మాతను చూడండి ఒక్కసారి, ఆ కలర్ వాటర్. కానీ ఇక్కడ ఉంటుందండి స్కామ్. వీళ్ళు చూడండి రైట్లో వేడి నీళ్ళు బ్యాచ్లంతా. ఇక్కడ వేడి నీళ్ళు కావాలంటే ఒక బకెట్ 200. ఏంటంటే ఇది బిజినెస్ అంతే. ఆ చల్లనీటిలో స్నానం చేసి మళ్ళీ వెంటనే వేడి నీళ్ళు ఒంటి మీద వేసుకుంటారు, ఆ చలికి తట్టుకోలేక.
మనం మానా విలేజ్లోకి ఎంటర్ అయినప్పుడు మీకు ఎండ కనిపించింది. ఇక్కడ చూసారా మొత్తం మబ్బు. ఇలా ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ ప్రయాణం అంటే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లైమేట్ మారిపోద్ది. ఇది అలకనందా నది. సడన్గా ఏంటి నది కలర్ మారిపోయింది అనుకున్నారు కదా, ఇది అలకనందా నది. అవతల పక్క సరస్వతి నది ఉంది. ఈ రెండిటి సంగమమే కేశవ సంగమం అంటారు. అది కూడా చూపిస్తారండి. చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో అలకనందా నది. వర్షం పడేలా ఉంది. జనాలందరూ ఖాళీ అయిపోతున్నారు, ఎందుకంటే వర్షం పడితే ఇక్కడ డేంజర్. ఇది కేశవ సంగమం. ఒక పక్క అలకనందా నది, ఇంకో పక్క సరస్వతి నది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఇంకా సరస్వతి నది మాయమైపోద్ది. ఇంకా మీకు ఎక్కడక్కడ సరస్వతి నది కనిపించదు. సో ఎంత చూసినా తనివి తీరే ఇక్కడే చూసేయండి నా కళ్ళతో. సో ఇక్కడ కాసేపు ఉండి ఇవన్నీ చూసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ స్నానం చేసి నేను రిటర్న్ బయలుదేరిపోవడం జరిగింది. ఎందుకంటే వర్షం పడేలా ఉంది కాబట్టి అందరినీ క్లియర్ చేశారు పోలీసులు. సో ఇంకా అక్కడ ఎక్కువసేపు టైం గడపలేకపోయాను. చూసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాను. అలా కొంచెం ముందుకెళ్తే ఇంకో అద్భుతమైన ప్రదేశం ఉంది. చూసారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మాత్రమే స్నానాలు చేయాలి, ఆ పక్కన చేయడానికి లేదు. అలా చూసుకుంటూ ముందుకు వస్తే ఇదే అద్భుతమైన ప్రదేశం. ఇది పాండవులు స్వర్గానికి వెళ్ళిన దారి. సో పాండవులు ఇక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళారు అని చెప్పి ఒక కథ. అందుకే వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలా పైకి వచ్చేస్తే ఇక్కడ మీకు అన్నీ కనిపించేవి. చూడండి, ఇక్కడి నుంచి చూడండి విగ్రహాలు ఒకసారి. అందమైన సరస్వతి నది. ఆ రూట్ అంతా ఇప్పుడు మేము వెళ్ళొచ్చిందే. ఇలా వెళ్తే మీకు ఉండేది వసుధార జలపాతం. అలా స్ట్రైట్గా ఎక్కి ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి వసుధార జలపాతంకి వెళ్తే. నేను కొంత దూరం వెళ్ళాను, మళ్ళీ ఇంకా చాలా దూరం ఉంది అని చెప్పి నేను వెను తిరగడం జరిగింది. చాలా ఆహ్లాదంగా ఉండే వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చుట్టూ మంచి పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఇది. మీరు చూడండి ఎంత చిన్నది ఉంటుందో కొండల మీద. ఈ గ్రామం చుట్టూ ఎప్పుడూ కాపలా ఉంటారు మనుషులు, ఎందుకంటే ఇది బార్డర్కి దగ్గరలో ఉంది కాబట్టి. సో ఆ కుక్కను చూశారు కదా, ఆ కథ మీకు మళ్ళీ చెప్తాను. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, ద్రౌపది, సహదేవుడు, వీరితో పాటు ఒక కుక్క కూడా వెళ్ళింది. అందుకే ఆ కుక్క విగ్రహాన్ని కూడా పెట్టారు. అది కూడా స్వర్గానికే వెళ్ళిందని చెప్పి ఒక స్టోరీ ఉంది. నేను తర్వాత వీడియోస్ చేస్తాను, ముందే చెప్పాను, అవి మీకు తర్వాత చెప్తాను. ఇదంతా చూసుకొని సరస్వతి మాత దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వ్యాసగృహ అని ఒకటి ఉంది. వ్యాసుడు వినాయకుడికి ఈ మహాభారతాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి, బట్ అది టైం లేకపోవడం వల్ల చూడలేకపోయాను. ఇదే సరస్వతి మాత మందిరం. ఈ రైట్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది దాన్ని భీంపుల్ అంటారు. ఎందుకంటే
ద్రౌపది మాత ఆ సరస్వతి నది దాటలేకపోతుందని చెప్పి ఆయన ఆ ఏకరాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అని చెప్పి దాని మీద చిన్న బ్రిడ్జ్, ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ అది. బట్ నిజానికి ఏంటంటే 2 కొండల మధ్య ఆయన ఒక రాయిని పెట్టారు, అదే భీంపుల్. సో ఇలాంటి కథలు ఇంకా నేను తర్వాత చెప్తాను, వీటన్నిటి గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు చెప్తే ఆ మాటలు తప్ప మీరు చూసే తక్కువ అయిపోద్ది. అందుకే ముందు ప్రశాంతంగా వీడియోని ఎంజాయ్ చేయండి. చూడండి, వ్యాస మహర్షి వెనకాల సరస్వతి మాత. మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి, ఎందుకంటే లోపల కెమెరా అలౌడ్ లేదు. అందుకే మీకు చిన్న భాగం మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇది ఎంత టెంపుల్ స్ట్రక్చర్ ఒకసారి చూడండి. అదే సరస్వతి నది, ఇదే సరస్వతి మాతా మందిరం. ఈ చిన్న దారి ఇందాక మీరు చూసారు కదా, అదే కింద వరకు వెళ్ళి స్నానాలు చేయలేని వాళ్ళు ఇక్కడ సింపుల్గా స్నానం చేస్తున్నారు. ఇంకా రిటర్న్ వెళ్ళే టైం అయింది. సో మెల్లగా మళ్ళీ షాపింగ్ ఏరియా అంతా చూసుకుంటూ రిటర్న్ వెళ్ళాను. ఒకసారి చూడండి, మీకు రైట్లో కనిపిస్తుంది కదా, అదే వ్యాసగృహ. కానీ అక్కడికి వెళ్ళలేకపోయాను. ఇందాక వచ్చిన దారంటే కాకుండా వేరే రూట్ నుంచి వెళ్ళాను. ఆ రూట్లో ఈ డోలీ వాళ్ళు తిరిగే రూట్ అనమాట. ఆ రూట్లో వెళ్ళాను. కొంచెం ప్లెయిన్గా ఉంటుంది రూట్ అంటే, ఎందుకంటే వచ్చిన దారి బాగా అప్. ఆ రూట్ చూసారా, మొత్తం ఇక్కడ నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ నిజంగా ఇండియాస్ ఫస్ట్ విలేజ్ లాస్ట్ విలేజ్ నాకైతే తెలియదు, కానీ ఇది ఒక ప్రత్యేకమైన విలేజ్, అది మాత్రం పక్కా. చాలా గ్రామాలు తిరిగాను నేను గతంలో, కానీ బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ వాతావరణమే అసలు వెళ్ళుకున్న పెద్ద అసెట్. ఇందులో సగానికి సగం ఏంటో కూడా తెలియదు, అందుకే నేను కొనే ప్రయత్నం చేయలేదు. ఆ కాడల్లో ఉన్న మాత్రం గులాబీ కాడలు అని చెప్పారు. అవి పాతే మంచి గులాబీ మొక్కలు వస్తాయని చెప్పారు, కానీ బట్ ఐ కుడెంట్. ఇక్కడ ఈ స్వెటర్ తీసుకుందాం అనుకున్నాను, బట్ కలర్స్ లేవు, అందుకే రిటర్న్ వెళ్ళిపోయా. బాగుంది కదా ఫ్యాబ్రిక్. ఇవన్నీ చూసుకుంటూ ఇంకా నా ప్రయాణం ముగింపు దశకొచ్చింది. ఇక్కడ వ్యాసగృహ అలాగే గణేష్ గృహ అని 2 ఉంటాయి. వ్యాసగృహలో చెప్పాను కదా, వినాయకుడికి మహాభారతం ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పి అక్కడికి వెళ్ళలేకపోయాను. గణేష్ గృహకి అయితే వెళ్ళాను. ఒకసారి వినాయకుడి దర్శనం చేసుకొని మొత్తం గృహ అంతా తిరిగేసి ఇంకా నేను వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. చైత్య ఎక్స్ప్లోర్స్కి మీ సపోర్ట్ అందజేయండి. ఇంకా మీరు చూడలేని చాలా అద్భుతమైన స్థలాలే చూపించబోతున్నాను. చాలా విషయాలే మీకు పంచుకోబోతున్నాను. అందుకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇదే గణేష్ గృహ, అంతే.